అలా సంక్రాంతికి ఏ మూవీ చూసారో ఏది బాగా నచ్చింది? సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తున్నాం. ఎలా అనిపించింది అన్న మూవీ? అది బాగుంది. బాగుందా? బాగుంది. రెండు బాగున్నాయి. సంక్రాంతికి గేమ్ చేంజర్ కూడా చూసాము. గేమ్ చేంజర్ కూడా చూసారా? ఆ మూవీ ఎలా అనిపించింది? ఓకే, గుడ్. అంటే రామ్ చరణ్ స్కిల్స్ కి మంచి మార్క్స్ అయ్యొచ్చు. అండ్ శంకర్ గారి డైరెక్షన్ అనిపించింది. ఓకే, సో గుడ్. బట్ సంక్రాంతికి వస్తున్నాం ఇస్ వెరీ గుడ్. ఫ్యామిలీతో కలిసి చూడాలంటే ఏ మూవీ చూడొచ్చు? సంక్రాంతికి వెంకటేష్. దాంట్లో చిన్న బాబు గురించి బాగుంది. అండ్ అంటే విలువల గురించి చెప్పిన విషయం బాగా నచ్చింది. అంటే గురువు గురించి చెప్పిన విషయం బాగా నచ్చింది. మీకండి? మాకు కూడా సేమ్. నైట్ వెళ్ళేసి వచ్చాం. ఓకే, ఎలా అనిపించింది? బాగా అనిపిస్తుంది. ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు సినిమాలో? వెంకటేశ్వర వెంకటేష్ గారు వాళ్ళ కొడుకు చిన్న బాబు. వాళ్ళ కొడుకు చిన్న బాబుదా? ఓకే, మీరండి మీకే క్యారెక్టర్ నచ్చింది? నాకు కూడా బాబే నచ్చింది. బాబుదే బాగా నచ్చిందా? ఈ చిన్న బాబా ఆ క్యారెక్టర్ పేరు? అది ఎలా అనిపించింది ఆ చిన్న బాబు క్యారెక్టర్? మంచి ఎంటర్టైన్మెంట్ అండి. బాగా బాగుందా? కొరికేస్తా. ఇప్పుడు చాలా మంది అంటే ఓటీటీలో చూసి కొంతమంది చిన్నపిల్లలు ఆ డైలాగ్స్ చూసి బూతులు అనేసి అంటున్నారు. అది ఎంటర్టైన్మెంట్ గా తీసుకొచ్చా లేకపోతే నార్మల్ గా నిజంగానే పాడవుతారా? నో, సీ సంథింగ్, ఎవ్రీథింగ్ వి షుడ్ నాట్ క్రిటిక్. సరే, ఓకే, ఓటీటీ అంటే అందరూ చూస్తున్నారు ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా బూతులు మాట. ఎవ్రీథింగ్ ప్రతిదీ ఒక రీజన్ లా చూపించవద్దు. బట్ 2 మూవీస్, 2 సినిమాలు కూడా బాగున్నాయి. రెండిట్లో కూడా పొలిటికల్ ఆస్పెక్ట్స్ చూపించినారు. బట్ వెన్ కంపేర్ టు గేమ్ చేంజర్ ఈ సినిమా బాగుంది. ఎందుకంటే అందులోనూ పాలిటిక్స్ చెప్పినారు, ఇందులో పాలిటిక్స్ చెప్పినారు. కానీ ఐఏఎస్ గురించి ఎంత బాగా చెప్పినారో పాలిటీషియన్స్ని కూడా అంత బ్యాడ్గా చూపించడం అనేది నాకు పర్సనల్గా నచ్చలేదు. సో అందరు పాలిటీషియన్స్ అట్లా ఉండరు. అండ్ ఈ మూవీలో పొలిటికల్ని చూపిస్తూ గురువుల్ని ఎట్లా గౌరవించాలి, దానికి పరిష్కారం ఎట్లా చేయాలని 2 బాగున్నాయి. సో ప్రతిదీ అంటే చిన్నపిల్లలు ఓటీటీలు చూసినంత మాత్రాన చెడిపోతారు అని అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. బట్ 2 మూవీస్ బాగున్నాయి. అందులో సంక్రాంతికి వస్తుంది చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు సంక్రాంతికి వస్తున్న సినిమా చూసారా? ఎలా అనిపించింది ఆ మూవీ? అందరూ చాలా బాగా నచ్చారు. సూపర్ అనిపించింది. ఆ చిన్న బాబు క్యారెక్టర్ కూడా, అది కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికని అనిల్ రావుపూడిగా చెప్పారు కదా, అది నాకు చాలా నచ్చింది. అలాగే చూసుకున్నట్టయితే సంక్రాంతికి వస్తున్నాం అనేది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అవును, మీకు నిజంగానే ఈ సినిమా ఫ్యామిలీ కలిపి చూడొచ్చా? చూడొచ్చు, 100% చూడొచ్చు. ఓకే, అంటే సంక్రాంతికి 3 మూవీస్ వచ్చాయి కదా, ఏ మూవీ చూసారు? ఏది బాగా నచ్చింది? సంక్రాంతికి వస్తున్నాం. ఫ్యామిలీతో చూసారా? ఫ్రెండ్స్ తో చూసారా? ఎలా అనిపించింది ఆ మూవీ? చాలా ఫన్నీగా అనిపించింది. మూవీ అంతా నవ్వుతానే ఉన్నారా? ఆ మూవీలో ఏ క్యారెక్టర్ మీకు బాగా హత్తుకుంది? ఆ చిన్న బాబుదా? ఎలా అనిపించింది ఆ బాబు డైలాగ్స్ గానీ? చాలా ఫన్నీగా ఉన్నాయి, బాగున్నాయి. మీకు ఫన్ అంటే ఎక్కువ ఇష్టమా? బాగా ఫన్ అంటే ఇష్టం. మీ ఫ్రెండ్ కూడా ఫన్ గానే ఉంటారా? తను ఉండదు, నేనే ఫన్ చేస్తా, తను అవుతుంది. అందుకే ఆవిడ సీరియస్ ఉంది. ఒకసారి మా ఆవిడ మైక్ మీరే. నేను చూడలేదు మూవీ చూడలేదా? ఎందుకు చూడరు మూవీస్? ఎందుకు చూడరు అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, దేని మీద ఇంట్రెస్ట్ మీకు? నార్మల్ గా బుక్స్ మీద ఇంట్రెస్ట్. బుక్స్ మీద ఏ బుక్స్ చదివారు రీసెంట్ గా? అమ్మ డైరీలో కొన్ని. అమ్మ డైరీ ఎలా అనిపించింది ఆ బుక్? చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. మ్యూజిక్ ఏమన్నా బాగా ఇష్టమా మీకు? లైట్ గా మ్యూజిక్ అంటే ఇష్టం. ఓకే, రీసెంట్ గా ఒక పాట వచ్చింది కదా, కోయారే కోయ్ కోయ్ అని చెప్పి. వెళ్ళలేదా? రీల్స్ లోనా? ఓకే, ఒక్క నిమిషం. ఇయర్ లో ఏదైనా రెజల్యూషన్ ఏమైనా తీసుకున్నారా మీరు? రెజల్యూషన్ తీసుకోపోవడమే మీ రెజల్యూషన్? ఓకే, సరే, మీరు ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి ఆ అమ్మాయి మార్చుకోవాలంటే ఒక క్వాలిటీ ఏం మార్చుకోవాలి? కోపం తగ్గించుకోవాలి. అడిగిన దానికి సమాధానం ఇవ్వాలి, అంతేనా? అది నేను. సరే, మీరు చెప్పండి. ఎవరిని ఎక్కువ ట్రస్ట్ చేయకూడదు. ఈ అమ్మాయి గురించి? ఆ అమ్మాయి గురించి. ఓకే, అంటే మిమ్మల్ని ఎక్కువ నమ్మేస్తుందా? వేరే వాళ్ళని ఎక్కువ నమ్మి మోసపోతుందా? ఓకే, టోటల్ గా అయితే మంచి బాగా చెప్పారు. కానీ సాంగ్స్ హరిహరి మీరు ఎవరి పైన నార్మల్ గా అడగడం మర్చిపోయారు? మహేష్ బాబు. మీరండి? ఎన్టీఆర్ గారు. ఎవరైనా చూసారా లేకపోతే దీనికి వెళ్ళలేదా? 4 టైమ్స్ చూసారా? ఎలా అనిపించింది సినిమా? చాలా బాగా అనిపించింది. కొంచెం క్లైమాక్స్ ఇంకా బాగుండు అనిపించింది. దాంట్లో విలన్ ఎవరండి? ఆయన పేరు తెలియదండి. సయ్యద్ అలీ ఖాన్. సరే, ఆయనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది, కత్తించుకుని పొడిచారు, ఐడియా ఉందా? అది చూసారు అసలు? నార్మల్ విన్నారా? ఓకే, దాని వల్ల ఏమన్నా దేవరా 2కి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా?
ఒకవేళ ఈ ప్రశ్నల వల్ల మీకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? లేదండి, అందుకే నేను ఏం ఆన్సర్ ఇవ్వట్లేదు. అవునా? మీరు చెప్పండి, మీకు ఇష్టమైన మహేష్ బాబు గారిది సినిమా నాకు తెలిసి ఒక 2 సంవత్సరాలు రాదు. బాధగా ఉందా ఏమన్నా? అవును, చాలా బాధగా ఉంది. డైలీ మరి చూస్తున్నారా యూట్యూబ్ లో ఆయన సినిమాలో? చూస్తా. ఒక డైలాగ్ చెప్పండి మహేష్ బాబు గారిది. ఎవడు కొడితే తెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే నేను. డైలాగ్ ఈవెన్ అడిగితే మీరు చెప్పారు, ఇప్పుడు మీరు కూడా ఒక డైలాగ్ చెప్పండి. నాకు అంత డైలాగ్స్ రావండి. ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అండి, డైలాగ్స్ రావంటే పెద్ద ఎన్టీఆర్ ఫీల్ అవుతారు. నిజంగానే రావండి. చెప్పండి, నార్మల్ గా చెప్పండి. ఏం గుర్తు రావట్లేదండి, మీరు అంత సడన్ గా అడిగితే. సడన్ గా సరే, ఒక అరగంట ఆగి రమ్మంటారు పోనీ. సరే, మీ ఎయిమ్ అంటే ఏమంటారు? ఏమన్ను తిని పడుకోవటం నా ఎయిమ్. అదే ఎయిమా? అంటే ఆల్రెడీ జాబ్ ఉంటది మీకు? లేదు. టు బికమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంట్ ట్రై చేస్తున్నారా మరి వాటికి? రాస్తున్నా. ఓకే, సరే, ఎప్పుడైనా డైలాగ్ గుర్తొచ్చిందా? లేదండి. డైలాగ్ గుర్తురాలేదు అసలు. సరే, థ్యాంక్ యూ, మంచిగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ. బాయ్. ఏ మూవీ చూసావు బ్రో? సంక్రాంతికి వస్తున్నా గేమ్ చేంజర్ చూసాము. గేమ్ చేంజర్ ఎలా అనిపించింది? గేమ్ చేంజరా ఒక యావరేజ్. సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం అయితే మస్తు ఉంది, అంతా కామెడీ. ఓకే, అంతా బాగుంది. సంక్రాంతికి వస్తున్నాం నీకు బాగా నచ్చింది ఏంటి? సంక్రాంతికి వస్తున్న కామెడీ టైమింగ్స్, పిల్లోడి క్యారెక్టర్, పిల్లోడి క్యారెక్టర్, పిల్లోడి కామెడీ అంతా బాగుంది. సోషల్ మీడియాలో బాగుంటావా? అంటే బాగా చూస్తుంటావా? చూస్తాం, బాగా యాక్టివ్ గా ఉంటావా? చూస్తాం. సరే, రీసెంట్ గా కోయారే కోయికైనా ఒక పాట వచ్చింది, ఆ పాట విన్నావా? విన్నాను. ఒకసారి పాడు మా కోసం. పాడు కదా, పాడు ఒకసారి. ఆ సాంగ్ అయితే రాదు బ్రో, నార్మల్ గా. సరే, ఏ సాంగ్ పాడుతావు? పాడు. సాంగ్స్ బ్రో. అగో, నిన్ను అడగగానే మీ ఫ్రెండ్స్ ఫోన్లో చెప్తున్నారు, నువ్వేం చెప్పట్లేదు, చెప్పు. సాంగ్స్ అయితే ఏం లేదు బ్రో, ఏం రాదు. నీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి ఈ పండక్కి? ఈ పండగ కానీ ఏం లేదు, ఫేవరెట్ సాంగ్ అయితే ఆరెంజ్ మూవీ సాంగ్స్. ఇది ఒక్క హమ్మివు ఆరెంజ్ లా నువ్వు సిగ్గుపడితే ఎట్లా? పాట పాడాలి కదా. సరే, ఎవరు ఫ్రెండా పక్కన? అవును, మా ఫ్రెండ్. ఏది పారిపోతున్నాడు? సరే, రీసెంట్ గా మంచు విష్ణు మంచు మనోజ్ గారిది ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది కదా, నార్మల్ గా నువ్వు సామాన్యుడిగా చూసినప్పుడు నీకేమనిపించింది? ఏమో, అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ బ్రో, అవన్నీ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు, మనకు సంబంధం లేదు. అంటే నార్మల్ గా అది ఈ సినిమాకి ఏమన్నా ఎఫెక్ట్ పడద్దా? కన్నప్పకి ఎఫెక్ట్ ఏం పడదేమో, ఇంకా క్రేజ్ వచ్చిద్దేమో అనుకో. క్రేజ్ కోసమే చేస్తున్నారంటవా? అలా నేను అనట్లేదు, ఏమో చెప్పలేము అంతే. సరే, నీ లైఫ్ లో నీకు అమ్మ అంటే బాగా ఇష్టం అని నాకు తెలుసు. చూసారు? టాటా చూసా, నేను అన్ని చూస్తుంటాను. కానీ నీకు అమ్మ పాట ఏదో పాడు, పాడమంటే పాట ఏంటి? పాట కాదు, పాటలేవు రావు బ్రో. డైలాగ్ డైలాగ్ ఏది? ఆఫ్టర్ బిఫోర్ డాన్స్ అంటున్నాడు, ఆఫ్టర్ బిఫోర్ బ్రో? అరే డాన్సే రాదు. సరే, నీకు నార్మల్ గా ఇది చెయ్యాలి, ఇది నా లైఫ్ లో గేమ్ చేంజర్ మూమెంట్ అంటే ఏ మూమెంట్? నేను ఇలా అడగడం అన్నమాట. ఇది చెయ్యాలి ఏముంది, అందరు నవ్వాలి, అందరు నవ్విస్తూ ఉండాలి అంతే. అదే నీ లైఫ్ లో ఏమన్నా చేసేవాళ్ళంటివి? చేసేది ఏముందంటే ఇంకా ఫ్యామిలీకి సపోర్ట్ గా, ఫ్రెండ్స్ తో అంతే. ఇంకా ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడం. ఓకే, ఎప్పుడైనా అయ్యావా రీసెంట్ టైమ్స్ లో? అవుతానే ఉన్నాను ఇప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు కూడా చిల్ అవ్వడానికే వచ్చింది ఇక్కడికి. ఓకే, మరి ఇక్కడ అమ్మరు అవి చికెన్ గట్టగా బ్రో, నువ్వు బాగా నవ్వుతావు బ్రో. అవన్నీ తీసుకొని ఆల్రెడీ అయిపోయింది అంతా. ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో.